భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాం సాగర్ ప్రాజెక్టులోని పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటికీ అందించడమే తన లక్ష్యమన్న తుమ్మల ఆ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయన్నారు. ఈ వర్షాకాలంలోనే 1.5 ఎకరాల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తెలిపారు. త్వరలోనే ఏనుకూరు లింకు కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి సాగునీరు తీసుకెళ్తామని తుమ్మల మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగూడెం పట్టణానికి తాగునీటి కష్టాలు తీరిపోనున్నాయని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని దయ వల్ల ఇవాళే అర్ధరాత్రి 12 గంటలకి గోదావరి జలాలు ఎత్తిపోసేటటువంటి కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు మేము ముగ్గురు మంత్రుల సమక్షంలోనే ఈ సంవత్సరం నీళ్లు ఇవ్వగలుగుతారా, ఎంతో కొంత డబ్బులు ఖర్చు పెడితే చేయగలుగుతారా, మరి 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టి అది నిరుపయోగంగా ఉండటం ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులందరం కూర్చొని సార్ కొద్ది డబ్బుతోటే కొంతవరకు నీళ్ళు ఇవ్వచ్చు, తర్వాత కార్యక్రమాలు ఆ టన్నెల్స్ పూర్తి చేసుకుంటే పూర్తి స్థాయిలో అవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పాం. వెంటనే ఆయన మీరు చేయండి, ఎంత ఇబ్బంది అయినా సరే, మనం ఆర్థిక పరమైనటువంటి సమస్యలున్నా ఏదో రకంగా మనోధైర్యంతో మనకి మంచి సంకల్పం ఉంది కాబట్టి, బట్టి గారు రోషయ్య గారికి మించినటువంటి రాజనీతి నిపుణుడు ఉన్నాడు కాబట్టి ఎట్లో గట్ల పట్టుకొస్తాడో మీరు మొదలుపెట్టండి అని చెప్పారు. ఆయన ధైర్యం చూసుకొని మొదలుపెట్టాం. రాత్రే ఒక మోటార్ వదిలారు. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా ఈ నెలలో ప్రారంభించాలి. ముఖ్యమంత్రి గారితో తప్పకుండా ఈ సంవత్సర పంట కాలానికే గోదావరి జలాలు బట్టి గారి నియోజకవర్గానికి తాకాలి అని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. కొత్తగూడెం పట్టణంలో ఎప్పుడు ఈ కొత్తగూడెం వచ్చినా కూడా తాగునీరు సమస్య ఉండేది. ఈ తాగునీటి సమస్య గత ప్రభుత్వంలో మాటలు చెప్పారే తప్ప సామాన్యుడికి ప్రజల దాహాన్ని గత ప్రభుత్వం తీర్చలేకపోయింది. ఈనాడు పేదల ప్రభుత్వమైన ఈ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో శాశ్వతంగా మంచినీటి సమస్యని ఈనాడు పరిష్కరించడం జరిగింది.